ఒకటో పేతురు 2వ అధ్యాయం 11వ వచనం చూసుకుందాం ప్రియులరా. ఒకటో పేతురు 2వ అధ్యాయము 11వ వచనము. పరదేశులను యాత్రికులను అయి ఉన్నంత కాలము యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు మీరు సత్క్రియలను చూసి వాటి దర్శనము దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రియులురా, పౌలు హెబ్రీలకు రాస్తున్నాడు, దావీదు రాస్తున్నాడు 119:5-4 హెబ్రీ 11:13. ఇది ఏమిటంటే, మనము ఈ లోకములో పరదేశులము, యాత్రికులమై ఉంటున్నాము గనుక యాత్ర మనం చేయవలసి ఉంటుంది. సంవత్సరం నుండి సంవత్సరంకు, అంతేకాకుండా ఈ యావత్ జీవితము ముగించిన తర్వాత కూడా మనము పరలోకములోనికి ప్రవేశించి ఈ ప్రయాణము మనం కొనసాగిస్తూ ఆ చివరకు ఆయన పాదముల దగ్గరే మనం కూర్చొని ఆయన స్తుతిస్తూ ఉంటున్నాం. అయితే మనము నడిచేటటువంటి నడక లేక మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటూ అన్నది మనము ఇద్దరు వ్యక్తులను ఈ సాయంకాలము చూడబోతున్నాము. వారి విషయమై ధ్యానించబోతూ ఉంటున్నాము. అది ఏమిటి అని అంటే, ఒకటి, ఇట్ వాజ్ ఎ ప్రెసెన్షియస్ జర్నీ, దురభిమానముతో కూడినటువంటి ప్రయాణము. రెండవది ఏంటంటే, ఎ జర్నీ విత్ హిస్ ప్రెజెన్స్, దేవునితో, దేవుని యొక్క సన్నిధితో మనము ప్రయాణం చేయవలసి ఉంటున్నది. అలాగూ ప్రయాణం చేసిన వ్యక్తి విషయమై ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యములో దురభిమానంతో ప్రయాణం చేసిన వ్యక్తిని చూడండి. అప్పుడు ఈ దురభిమానం అంటే ఏమిటో మనకు అర్థమవుతూ ఉంటుంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 18వ వచనము మనం చూద్దాం. ఇక్కడ తాను యొక్క 22వ వచనంలో, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను. వినరా ప్రియులరా, అతడు వెళ్ళుచుండగా లేక అతడు ప్రయాణము చేయిచు ఉంటుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయిపోయినాడు. బిలాము యొక్క ప్రయాణము, అతడు ఏమన్నాడో తెలుసా అండి? నా దేవుడైన యెహోవా అని అంటున్నాడు. నా దేవుడైనటువంటి యెహోవా, ఆయన ఏది చెప్తే అది నేను అదే పలుకుతాను. విన్నారా? 18వ వచనంలో చూస్తాము, నాకిచ్చిన కొద్ది పని అయినను గొప్ప పని. అందుకు బిలాము బాలకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. నా దేవుడైనటువంటి యెహోవా అంటున్నాడు. ఇతడు పితరులు నివసించేటటువంటి సోదెగాడు అని అతని విషయమై చెప్పబడుతుంది. ఆ సోదెగాడు నా దేవుడైన యెహోవా అని అంటున్నాడు. బాలకు మోయాబీల రాజు. అయితే ఆ మోయాబీల రాజు ఈ బాలాకు మనుష్యులను పంపుతూ ఉండినాడు అతని దగ్గర. అయితే వారు ఏ రీతిగా ఇశ్రాయేలీలు వారు బహుగా
సమృద్ధితో నిండి ఎలాగూ సంఖ్యలో వృద్ధి పొందుతూ ఉన్నారో అది ఓర్వలేక ఈ బాలాకు వ్యక్తులను పంపిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు అతనితో ఉన్నాడు అని అనుకున్నాడు. సరే, అతనితో ఉన్నాడే అనుకున్నట్టయితే కూడా ఇక్కడ అతడు అసలు బాలాకు బిలాము యొద్దకు ఎందుకు వెళ్ళాలి? బాలాకు ప్రజలు బిలాము యొద్దకు ఎందుకు వెళ్ళాలి? అయితే దేవుని యొక్క ప్రజలను శపించు. చూడండి ఎంత భయంకరముగా అతడు ఒక గుడ్డివాడ అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. చూడండి, కానీ ఇతడు చాలా కలవరముతో నిండిపోయినటువంటి వ్యక్తిలాగా మనం కనిపిస్తూ ఉంటున్నాము. మొట్టమొదట వచ్చినటువంటి వాళ్ళు ఇది విషయం అతనితో చెప్పినప్పుడు వెళ్ళి దేవుని దగ్గర నేను కనుక్కుంటాను అని అన్నప్పుడు దేవుడు అతనితో తేటగా చెప్పినాడు బిలాముతో. అందుకు దేవుడు 12వ వచనంలో, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. 3 మాటలలో ఆయన తేటగా చెప్పినారు, నీవు వెళ్ళకూడదు, శపించకూడదు, వారు ఆశీర్వదించబడినటువంటి వారు. అయితే మరలా బాలాకు కొంతమంది గనులను అతనికంటే కూడా గొప్పవారిని అయితే ఇంకా గనులైనటువంటి వారిని పంపినాడు. ఎంతో ఇంకా అవి ఇవి ఇస్తాము అని వాళ్ళు భ్రమ పెట్టినారు. గనుక 17వ వచనం, నేను నీకు బహుఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పేదో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి. వినారా, ఎంత భ్రమ పెడుతూ ఉంటున్నప్పుడు అతడు ఆ భ్రమకు లొంగిపోయినాడు ప్రియులరా. తన యొక్క జీవితంలో ఇలాంటి పనులు చేస్తూ అతడు ఎలాంటి ఆశను వెల్లబిస్తున్నాడు అని అంటే 23:10లో, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. నీతిమంతుని మరణము ఓ ప్రక్క అది చేస్తున్నాడు, ఒక ప్రక్కన ఇది చేస్తున్నాడు. ఏ కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ. ఇంకోటి, ఇశ్రాయేలులు దేవుని ఆగ్రహమునకు గురి కావాలి అంటే ఆయనకు అయిష్టమైనటువంటివి 2 చెయ్యాలి. ఆ 2 వెళ్ళి డైరెక్ట్గా శపించలేదు, కానీ ఇండైరెక్ట్ గా ఇశ్రాయేలీలను ఎలాగూ బాలాకు నాశనం చేయగలడో ఆ 2 కిటికలు అంటారు కదండి, క్లూస్ ఇస్తా ఉండినాడు. ఏమిటంటే వారు విగ్రహారాధన, వ్యభిచారము అవి గనక చేసినట్లయితే దేవునికి అయిష్టమైపోతారు. అప్పుడు వారు దేవునికి శత్రులైపోతారు అని చెప్తాడు. అందుకని 25వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలీలు సిత్తీములోకి దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించరు. ఎంత భయంకరం ప్రియురా! ఎలాంటి భయంకరమైనటువంటి కార్యమును అతడు చేస్తూ ఉండినాడు చూడండి. దాని కారణముగా 24,000 మంది చనిపోయినారు. 24,000 మంది. అదే మనము 2వ పేతురులో మనం చూసినట్టయితే ప్రియులరా,
ఇక్కడ ఏ రీతిగా ఈ 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. చూడండి, 2వ ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదులై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొంచు తమ భోగముల యందు సుఖించుదురు. ఇంకా వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం లేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరుకల్పుచు చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. విన్నారా? ఆ బిలాము చేసినటువంటి పని చూడండి. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు లాభమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తము అతడు గద్దెంపబడిన ఎట్లనగా నోరు లేని గర్భము మానవ స్వరంతో మాట్లాడే ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించను. వీరు చూడండి, నీళ్లు లేని బావులు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు ఎంత విచారం చూడండి ప్రియుల. గాలికి కొట్టుకొని పోయేటటువంటి మేఘములు, గాలికి చెదరిపోయేటటువంటి పొట్టు అని చెప్పుకోవచ్చు. నీళ్లు లేనటువంటి బావులే పైకి కనిపిస్తున్నాయి. అవి మేఘాలే వర్షం వస్తున్నట్లుగా కనిపిస్తాయి. అది గింజలలా కనిపిస్తాయి కానీ పొట్టి. ప్రియులరా, బిలాము యొక్క పరిస్థితి చూడండి. అతని యొక్క మార్గము, అతడు వెళ్ళుచుండినటువంటి త్రోవ వారు వెంబడించి 24,000 మంది అప్పుడు చనిపోయినారు. గనక దేని కొరకు? బహుమానం పొందాలి. ఎలాంటి బహుమానము? 16వ వచనంలో ఎలాగున దుర్నీతి వల్ల కలుగు బహుమానం పొందాలి. ప్రియులరా, దుర్నీతి వల్ల వచ్చే లాభము 15వ వచనము తిన్నని మార్గం కాదు అది. 19లో చూడండి, తామే భ్రష్టత్వమునకు దాసులైంది అట్టి వారికి స్వాతంత్రము చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడ్డాడు దానికి దేని వలన? అవును, దేని వలన మనము జయించబడుతున్నాము? ప్రియులరా, మనము యాత్రికులము అని మర్చిపోయి ఈ లోకములో ఉన్న వాటిని మనం సంపాదించుకొనుటకు ఎంతగా ఈ త్రోవలో పరుగెత్తుతున్నాము. ఈ త్రోవలో నడవటం కాదు, ఈ లోక త్రోవలలో మనము ఈ లోక త్రోవలలో ప్రియులరా పరుగెత్తుతున్నాము. దేని కొరకు ఈ పరుగు? అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను. వ్యర్థమైన డంబపు మాటలు, శరీర సంబంధమైన దురాశలు, తప్పు మార్గమందు నడుచు వాళ్ళ నుండి అప్పుడే తప్పించుకునే వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుతున్నారు. వ్యర్థమైనటువంటి మాటలు. ఇందాక ఏలూరు నుంచి ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ యొక్క నిరాశ, వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి సమస్యలు చెప్పుకుంటూ, అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్తూ నేనేమో సీరియస్ గా మెసేజ్కి తయారవుతుంటుంటే
ఎన్నో సంవత్సరాల తర్వాత నాన్నగారు అది ఇది అని ఆ దినాల్లో నేను వెళ్ళేటప్పుడు అరగంట సేపు మాట్లాడేసి, అరగంట సేపు ఐ ఫెల్ట్ వెరీ సాడ్. దానివల్ల వచ్చేది ఫలం మరి దేవుడి దానికే ఫలితం ఇస్తారు. కానీ ఇక చాలమ్మా, చాలు, క్లుప్తంగా చెప్పేద్దామని. ప్రియులరా, వ్యర్థమైనటువంటి మాటలుగా అవంతా అక్కర్లేదు అని అనిపించింది. ఆమె బాధ మొత్తం వర్ణిస్తా ఉండింది, 2 ముక్కల్లో చెప్పేయచ్చు. కానీ ప్రియులరా, అది కొంతమంది స్పిరిచువల్ గాసిప్, ఆత్మ సంబంధంగానే మాట్లాడతాము అని అంటారు. దానివల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంది? మన మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి ప్రియులరా? మన మాటల విషయంలో మనము ఎంతవరకు జాగ్రత్తగా ఉంటున్నాము, అది మన యొక్క ఆత్మీయతను చూపిస్తుంది. ఎందుకంటే మనము మాట్లాడేటటువంటి మాటలు దేవుని దుఃఖపరిచేవిగా ఉండేవి కూడా ఉంటాయి. అది మర్చిపోకండి. మారు మనసు పొందిన వారము ఎక్కువగా మనం మన యొక్క మాటలకు ఎంత సమయము వెచ్చిస్తూ ఉంటున్నాము. మనం అంటారు కదా, పోసుకోలు కబుర్లో ఏదో అంటారు కదా, దేవుని యొక్క సమయాన్ని ఎంతవరకు మనము సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం? 2 గంటల ఎన్ని నిమిషాలండి? 24 గంటల్లో 10వ భాగము అంతా ఇవ్వగలుగుతున్నా. మార్నింగ్ నేను ఎగ్జామిన్ చేసుకుంటా ఉన్నాను. 2.5 గంటలు ఉదయం కనిపెట్టిన తర్వాత, ప్రపంచంలో అనేకుల కొరకు ప్రార్థించిన తర్వాత, అరే ఇంకా కొంత లోటు ఉంది కదా, సరే మధ్యాహ్నం చేస్తానులే, ఇప్పటికే చాలా లేట్ అయింది కనుక. ఆ భయము అది నేర్పించబడినామనుకోండి, దేవుని కృపలో మన యొక్క మాటలకు మనము ఖర్చు చేస్తూ ఉన్నటువంటి సమయము, ప్రభుతో ఎంత సమయము మనం గడపగలుగుతూ ఉంటున్నాము? ప్రభువుతో మాట్లాడటము, మనం దేని వలన జయించబడుతూ ఉంటున్నాము? ఈ లోకములో ఏది నిన్ను ఓడింపచేస్తుంది? అదే ఎకనామిక్స్ చదివేటప్పుడు, మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మాస్టర్. మన బిలాము సంగతి అలాగే ఉండింది. అది ఆ డబ్బు, ఆ ఘనత, దానిని ప్రేమించేసాడు. లోకము ప్రియులరా, ఎందుకు మనము ఈ లోకములో దేని వైపు ప్రయాణం చేస్తూ ఉంటున్నాము? దేని కొరకు ప్రయాణం చేస్తూ ఉంటున్నాము? ఏమో మరి. ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ ఏమిటో, నిన్న ఫ్యామిలీ డే నుంచి పైకి వచ్చినప్పుడు కద్దరు చొక్కాలు వేసుకుని చాలా మంది జనాలు. ఎందుకు? ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోనికి దూకటానికి, కండవాళ్ళు ఒప్పుకుంటానికి. విన్నారా ప్రియులరా? మానవులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి దేని కొరకు? వారి యొక్క నౌకము, వారి యొక్క డబ్బు, వారి యొక్క అధికార వాంఛ. కాబట్టి వారికి మనకును ఎలాంటి తేడా ఉంటున్నది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మన డాక్టర్ జి కుమారి గారు 11. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టిన గుడ్లను పొదుగు కౌతి పెట్టవలే నున్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవవలసి వచ్చును.
అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడు. ఓకే, సగము ప్రాయములో అతడు విడవలసి వచ్చును. అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం. ఇవేమి మనకు కొత్తవి కాదు కాని ప్రియులరా, ఇవి బిలాము యొక్క జీవితంలో ఎలాగున నెరవేరినవి అనేటటువంటిది. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహింపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఇవి ఎంత అక్షరాలుగా నెరవేరినవి చూడాలి. అందుకని నాశనమే వారి యొక్క అంతము. గనక 2:3 మనం తాము 2 పేతురు చూడండి, వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పచ్చు, మీ వలన లాభము సంపాదించుకుందు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనం కొనికి నిద్రపోదు. మీ వలన లాభము సంపాదించుకుందరు. ప్రియులారా, మనకు తెలుసు దేవుని యొక్క సేవ వ్యాపారం అయిపోయింది. మనం జాగ్రత్తగా ఉన్నాము, వారి నాశనం కొనికి నిద్రించరు. లోకము అనే తలంపును దూరముగా పెట్టమా. డబ్బుకు ప్రాధాన్యత ఇస్తే దేవుడనే తలంపు ఎంతవరకు కలిగి ఉంటాం మనం. విశ్వాసం అనే తలంపు, దేవుని మీద ఆధారపడుట అనేవి లేకపోతే ప్రేరణ మనము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారిగా ఉంటున్నాము. మనము భ్రష్టత్వమునకు సంఖ్యాకాండము 31వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చూడండి, చెప్పబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవిని, రేకే, అవన్నీ రేపని చంపి బియోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చాలా విచారణమైన అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడేది. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. పాపం ఇతని జీవితము ఆ రీతిగా ఉండింది. ప్రిజంప్షన్స్ చేయండి, దేవుడు మనతో ఉన్నాడా? కాబట్టి ప్రియులరా, మన యొక్క ప్రయాణ విషయమై మనం ధ్యానించుకుందాము. ఈ సంవత్సరము ఆయన సన్నిధితో మనము ప్రయాణం చేయగలిగినట్లయితే మన యొక్క అంతము నాశనముగా ఉండకూడదు. అలాగనే మన యొక్క అంతము అది త్రోవ తప్పి తిరిగే చుక్కలాగా ఉండకూడదు. ఆఖరిగా మనము మీకా 6:5 చూసుకుందాం. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, సిత్తెము మొదలుకొని గిల్గార్ వరకు జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకోండి. మీకా 6:5 కనుక పెట్టిన మనస్సుకు తెచ్చుకొని మనం దురాభిమానములు ఏదో ఆయనతో నడిచిస్తున్నామని కాక, ఆయన చిత్తములో ముందుకు సాగే కృప ఈ సంవత్సరమే కాదు, రాబోయే సంవత్సరంలో జీవితాంతం వరకు ఆయనతో నడిచేటటువంటి కృప మనకు అనుగ్రహించను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల ప్రభువా, నీ సన్నిధిలో ఎంతో ప్రార్థన చేశాను, చాలా భయంతో, వణుకుతో. దేవా, అపవాది ఎందువలనో ఎంతగా తొందర చేసింది. కొంతైనా బిడ్డలు గ్రహించారని. ఓ దేవా, ఎలాగున ప్రభువా, బిలాము యొక్క అంతము ఖడ్గముతో చంపబడినాడు.
దేవా, మేమైతే ప్రభువా మీ చేతులలో మా ఆఖరి ఊపిరిని పెట్టి మీ సన్నిధిలోనికి వచ్చే భాగ్యం మా అందరికీ దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.